హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 75. సో 75 క్వశ్చను. ఇది 99% అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 8 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లం. సో ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇది క్వశ్చను. ఇది ట్రిగనామెట్రీలో లాస్ట్ ప్రాబ్లం. అంటే ఇఫ్ cosec theta plus cot theta is equal to k, then prove that cos theta is equal to k square minus 1 by k square plus 1. ఇది చాలాసార్లు చాలా రకాలుగా ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్న క్వశ్చన్. రేర్ కండిషన్స్లో, అంటే చాలా తక్కువ, ఇప్పటికొకసారి ఒకే ఒక్క పేపర్లో ఈ క్వశ్చన్ అడగల, మిగతా అన్నిట్లోనే ఈ క్వశ్చన్ అడుగుతాడు. సో ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన క్వశ్చను. ఈ క్వశ్చన్ నేర్చుకోవడానికి మీకు 3 గుర్తుంటే చాలు. ప్లస్, మైనస్, డివైడెడ్ బై. ఈ 3 గుర్తుంటే ఈ ప్రాబ్లం మీకు వచ్చేస్తుంది. సో ఆ 3 స్టెప్పులు గుర్తుండాలి. ఫస్ట్ ఏం వాడు ఇచ్చింది రాసుకుంటాం. గివెన్ దట్ ఏమి cosec theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు k. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది cosec theta cot thetaలో ఇచ్చాడు కాబట్టి దానికి సంబంధించిన ఫార్ములా cosec స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1. ఇది దీనికి సంబంధించిన ఫార్ములా, ఐడెంటిటీస్ ఫార్ములాస్లో ముఖ్యమైనది. దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా రాసుకుంటాం. అంటే ఏమని? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీన్ని అట్లా రాయొచ్చు. cosec theta ప్లస్ cot theta ఇంటూ cosec theta మైనస్ cot thetaగా రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మీరు ఫస్ట్ ఈక్వేషన్ చూస్తే ప్లస్ ఉన్న చోట k అయింది. సో దీని బదులు ఏం రాస్తాము? k రాస్తాం. k ఇంటూ cosec theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 1. మనకు కావాల్సింది cosec theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మల్టిపుల్ ఆపకపోతే డివైడెడ్ బై k. ఇది ఈక్వేషన్ 2. ఇక్కడికి చాలా వరకు ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు దానిలో చెప్పాను కదా, ఏం చెప్పాను? ఫస్ట్ ప్లస్ అంటే అర్థమేమి? 1 ప్లస్ 2 అన్నమాట. అంటే ముందు ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుంటాం. cosec theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు k. నెక్స్ట్ సెకండ్ cosec theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 1 బై k. సో డిఫరెంట్ సింబల్స్ ఈ రెండు క్యాన్సిల్ పోద్ది. cosec theta 2 ఉన్నాయి కాబట్టి 2 cosec theta ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 బై k. సో దీన్ని ఎల్సిఎం తీసేస్తే ఏమొస్తుంది? కే స్క్వేర్ ప్లస్ 1 బై k. క్రాస్ అండ్ స్ట్రైట్ చేస్తే చాలు. అంటే k ఇంటూ కే స్క్వేర్, మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ 1 ఇంటూ 1 బై 1 ఇంటూ k. దాన్నే క్రాస్ అండ్ స్ట్రైట్ అని మనం సింపుల్గా పిలుచుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సింది cosec theta మాత్రమే. సో ఈ 2 ఉండకూడదు. 2 ఆపకపోతే డినామినేటర్లోకి పోతుంది. అంటే k స్క్వేర్ ప్లస్ 1 బై 2k. ఇది ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఏం చెప్పాను? మైనస్ అంటే ఏమని? 1 మైనస్ 2. సో 1 ఈక్వేషన్ ఏమి? cosec theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు k. cosec theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 1 బై k. సో మైనస్ కాబట్టి సింబల్స్ మారుస్తాం. ఇది మైనస్, ఇది ప్లస్, మైనస్. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్. సో 2 cot theta ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 1 బై k. సో ఇది ఎల్సిఎం చేస్తే ఏమవుద్ది? k స్క్వేర్ మైనస్ 1 బై k. సో మనకి cot thetaనే కావాలి కాబట్టి ఈ 2ని ఈ సైడ్కి పోతే బైలోకి వెళ్ళిపోద్ది. k స్క్వేర్ మైనస్ 1 బై 2k. ఇది 4. నెక్స్ట్ ఏం చెప్పా? ప్లస్ అయిపోయింది, మైనస్ అయిపోయింది. 4 డివైడెడ్ బై 4 ఉంది. అంటే ఏమి? 3, 4 యూజ్ చేసి బై చేయాలి. అంటే దేని బై ఏది? 4 డివైడెడ్ బై 3.
ఇది అలా గుర్తుపెట్టుకుంటాం చూడండి. క్వశ్చన్లో మీరు అడిగిన దానిలో చూస్తే మైనస్ పైన ఉంది. సో మైనస్ ఉండేది ఈక్వేషన్ 4లో కాబట్టి 4/3 అంటే ఎలా రాస్తాం, ముందు కాట్ టీటా బై ఇందులో కోసిక్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా ఏమి k² - 1/2k బై k² + 1/2k. సో ఇదేమొస్తుంది, కాట్ టీటా అంటే ఏమేమి కాస్ టీటా బై సైన్ టీటా బై ఇది వచ్చి 1/sin టీటా 1/sin టీటా. సో ఇది 2k డినామినేటర్లో ఉండే 2 క్యాన్సిల్ పోద్ది. సో k² - 1/k² + 1. ఇక్కడ వచ్చి డినామినేటర్లో ఉన్న సైను క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది కాస్ టీటా. బై 1 వేసినా ఎక్కిపోయినా ఒకటే కాబట్టి కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు k² - 1/k² + 1. ఇది ఆన్సర్. వాడు ఇచ్చింది ప్రూవ్ చేసాం చూడండి. చూసారా, ప్రాబ్లం చాలా సింపుల్, ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ అన్నమాట. మీరు నేర్చుకొని ఉండాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా? సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు డైలీ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే మోడల్లో మీకు ఒక క్వశ్చన్ ఇస్తా. అయితే ఈరోజు మోడల్ వచ్చి ఇటువంటి మోడలే మీకు 9th ప్రాబ్లం ఉంది. అయితే వాడు ఈక్వేషన్ 2 వరకు చేస్తే చాలు. ఆన్సర్ అంతా ఈక్వేషన్ 2 వరకు చేస్తే చాలు, ఇంతవరకు ఉండదు. ఎందుకంటే అది 2 మార్క్స్ క్వశ్చన్, ఇది 8 మార్క్స్ క్వశ్చన్. అయితే అది 2 మార్క్స్ అయినా దీనిలో కొంత భాగం సేమ్గా ఉంటుంది కాబట్టి ఇదే మోడల్లో చేయొచ్చు. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.